మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. గైస్ ప్రెసెంట్ అయితే మనం నాసిక్ దగ్గరలోని సూలా ఒక పెద్ద కంపెనీలో ఉన్నాం. ఇక్కడ వైన్ అయితే తయారవుతుంది అనమాట. వైన్ అనేది ఎట్లా తయారవుతుంది ఏంది మనకు మొత్తం చూపిస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ లవ్ సూలా అని ఉంది. సో మనకి సూలా వైన్ యార్డ్ వచ్చేసి నాసిక్ నుండి 14 కిలోమీటర్స్ దూరంలో అవుతుంది. త్రింబకేశ్వర్ జ్యోతిలింగ టెంపుల్ దగ్గర అయితే ఉంటది. ఇక్కడ చూడండి మనకి సీనరీ అయితే బాగుంది. అటు ఇటు కొబ్బరి చెట్లు అయితే వాళ్ళు నాటినమాట. ఇక్కడ చాలా గ్రేప్ తోటలు కూడా ఉన్నాయి, ఎందుకంటే వాటితోటే వాళ్ళు వైన్ రెడీ చేస్తారు. అండ్ మనమైతే లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి చూసే చార్జెస్ అయితే వీక్ డేస్ లో పర్ పర్సన్ 600 ఉంది, అండ్ వీకెండ్స్ లో అయితే 1000 రూపీస్ ఉంది. ఎందుకంటే వీకెండ్స్ లో పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి మనమైతే అట్లా అనుకుంటున్నాం. మనమైతే వీకెండ్ లో వెళ్ళాము, మనకైతే ఇప్పుడు 1000 రూపీస్ ఛార్జ్. సో మనకి ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. స్టార్టింగ్ లా ఎంట్రీలోనే ఉంటది. మేమైతే 2 మెంబర్స్ వెళ్తున్నాము. 2 టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఒకరికి 1000 రూపీస్. చూడండి వాళ్ళు ఒక పిన్ కొట్టి మనకు ఒక స్లిప్ టైప్ ఇస్తారు. అది ఎలా యూజ్ చేయాలో నేనైతే ముందు వెళ్ళినాక చెప్తాను. సో మనం టికెట్ అయితే తీసుకున్నాం. సో దీని వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో నేను ముందు చెప్తాను, మీరైతే చూడండి. ఈ టికెట్ వల్లనే, దీని ఒక్క టికెట్ తోటే మనం ఏదైనా షాపింగ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. సో ఇదే పెద్ద ఎంట్రన్స్. వెల్కమ్ టు సూలా వైన్ యార్డ్ అని ఉంది. అక్కడ పైన సూర్యుని సింబల్ ఉంది కదా, అది వాళ్ళ వైన్ యొక్క సింబల్ అనమాట. అది వాళ్ళైతే మనకు చెప్పారనమాట, అది వాళ్ళ వైన్ సింబల్ అని. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకానైతే చూపిస్తాం. సో లోపలికి అయితే పోతున్నాం. మనం లోపలికి వెళ్ళడం తోటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లా లవ్ సూలా అని ఉంది. సూలా అంటే అందరు తెలుసు కదా, అదొక వైన్ అనమాట. వైన్ అది 2000 నుంచి మనకు అవైలబుల్లో ఉంది. 1999లో స్టార్ట్ చేశారంట వాళ్ళు. ఈ రైట్ సైడ్ లో చూస్తే ఇది మనకి కాటేజెస్ అయితే ఉన్నాయి. కాటేజెస్ అండ్ రెస్టారెంట్స్ ఎవరన్నా వస్తే స్టే చేయడానికి అయితే ఉన్నాయన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇది ఒక తోటలో అన్ని వైన్ బాటిల్స్ ఉన్నాయి చూడండి. ఇంకా మీకు దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను అవి. ఇంకొకసారి చూడండి, అవి 1 2 3 4 5 6 బాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మంచి ఒక డెకరేషన్ టైప్ అయితే పెట్టిండు. అందరు వస్తే వాళ్ళకి అట్రాక్షన్ ఉండడానికి అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేసినారనమాట ఒక పెద్ద తోటలో. ఇది మొత్తం ఒక 30-40 ఎకర్స్ వరకు అయితే ఉంది ఇది. సో బాటిల్స్ చూశారు కదా, అట్రాక్షన్. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. ఇది చాలా పెద్ద ఉంది, ఇంకా లోపలికైతే వెళ్ళాలంట. సో మనం ఇంకా ముందుకెళ్తే ముందు టేస్టింగ్ రూమ్ అయితే ఉంటదంట, అండ్ బాటిల్ షాప్ ఉంటది, గిఫ్ట్ షాప్స్ అయితే చాలా ఉంటాయంట. సో మనకి ఇచ్చిన టికెట్ అయితే చెప్పినా కదా, దాంతో ఇక్కడ కనిపిస్తుంది కదా రైడ్, ఆ రైడ్ కూడా వేయొచ్చు అనమాట. ఆ రైడ్ కాస్ట్ వచ్చేసి ఒకవేళ 100 ఉందనుకో, మనకు 1000 లో 100 అయితే మైనస్ అవుతుంది. సో ఇంకా 900 అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి వైన్ యార్డ్ టైమింగ్ వచ్చేసి 11:30 AM నుండి 7:30 AM వీక్ డేస్ లో అయితే ఉంటది, అండ్ వీకెండ్స్ లో అయితే 7:30 నుండి 8:30 వరకు అయితే ఉంటది. ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్, అండ్ మీకు ఏమైనా పెట్స్ డాగ్స్ ఉంటే మాత్రం లోపలికి అయితే అలో చేయరు అనమాట వీళ్ళు. సో మనం ద సూలా వైన్, ఇది ఒక షాప్ అనమాట. ఈ షాప్ కి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. ఇది లోపలనే ఉంటది ఈ షాప్. సో ఇక్కడ మనకి ఏదైనా వైన్ బాటిల్ కావాలంటే ఎలా కొనొచ్చు అంటే, ఇప్పుడు మనకి టికెట్ ఇచ్చారు కదా 1000 రూపీస్ టికెట్, ఆ టికెట్లో మనం ఒక 600 రూపీస్ బాటిల్ తీసుకుంటే అందులో మైనస్ అవుతుంది అనమాట. మిగతా 400 రూపీస్ తోటి మనం మళ్ళీ మిగతా షాపింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా పెద్ద వైన్ బాటిల్, హై కాస్ట్లీ వైన్ బాటిల్ కావాలనుకుంటే మనకి ఇచ్చిన టోకెన్ అమౌంట్ అయితే మైనస్ తీసుకొని పైన ఎక్స్ట్రా అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ సీలింగే అనమాట. ఈ బ్యాగ్స్ కానీ ఏదైనా కానీ మనం మన సొంత అమౌంట్ తోటి కొట్టచ్చు, ఆర్ ఎల్స్ మనకి ఇచ్చిన టికెట్ ఉంది కదా దాంతోటైనా కొనవచ్చు. సో ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. చుట్టూ చూస్తే అదంతా పొలాలు, అక్కడ గ్రేప్స్ అవన్నీ పండిస్తారు. ఈ టోటల్ అంతా ఈ సూలా వైన్ కంపెనీ వాళ్ళదే అనమాట. వీళ్ళది 2000 నుంచి వీళ్ళకి మార్కెట్లో వస్తున్నాయి అనమాట బాటిల్స్. ఇప్పుడు మీరు చూసిన ప్లేస్ అయితే ఇది ఫుడ్ సెక్షన్ అనమాట. ఎవరైనా వస్తే ఇక్కడ ఫుడ్ తినొచ్చు. సో ఆ ఫుడ్ కూడా మీకు ఆ టోకెన్ అమౌంట్లో నుంచి తినొచ్చు. 1000 రూపీస్ ఉంది కదా, సో అందులో నుండే మైనస్ అయిపోతాయి. కాకపోతే రేట్స్ మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. ఒక పిజ్జా వచ్చేసి 500 రూపీస్ ఉంది, మనకి ఆలో చిప్స్ వచ్చేసి 300-400 రూపీస్ అట్లా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి అన్ని ఏ ఇయర్లో వాళ్ళు ఏ బాటిల్ అయితే రెడీ చేసిండు అనేది ఒక వాల్కి అయితే ఇక్కడ వాళ్ళు అన్ని పోస్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. 2000 నుంచి 2024 వరకు వాళ్ళు కొత్త రకాల సూలా వైన్లు ఏదైతే తీసుకొచ్చినారో అవన్నీ ఆ గోడ పైన పెట్టినారు.
సో ఫ్రెండ్స్, ఈ వైన్ యార్డ్ కి అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు అనమాట. అందులో ఫారినర్స్ అయితే చాలా మంది విజిట్ చేస్తారు. నాకు తెలిసి మన ఇండియాలో 1 or 2 వైన్ యార్డ్స్ ఉన్నాయి. అందులో ఈ నాసిక్ లో ఉన్న వైన్ యార్డ్ అయితే చాలా పెద్దది అనమాట. సో వాళ్ళు స్టార్ట్ చేయడమే ఇక్కడ స్టార్ట్ చేశారు, సూలా వైన్ ని. సో ఇప్పుడు మనం కిందికి అయితే వెళ్తున్నాము. లైవ్ గా మనకు వైన్ అయితే ఎలా రెడీ అవుతుందో అండ్ ప్రాసెస్ ఏందో మొత్తం అయితే ఇప్పుడు చూపిస్తాము మీ అందరికి. సో మనం కిందికి వచ్చినాక వైన్ మేకింగ్ ప్రాసెస్ రూమ్ లోకి అయితే వెళ్ళాలి. వెళ్లే దారిలో ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి పిక్చర్స్ అయితే. సూలా వైన్ యార్డ్ అని వాళ్ళ లోగో తోటి అందరు ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ కౌంటర్లోనైతే మళ్ళీ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. టికెట్ అయితే ఏం కాస్ట్ ఉండదు, ఫ్రీ. మనకైతే లోపలికి పంపిస్తారు ఒక రూమ్ లో. లోపలికి పంపించినాక ఒక 5 minutes వీడియో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళ సూలా వైన్ మేకింగ్, ఎంతమంది వర్కర్స్, అండ్ ఎలా వాళ్ళది ప్రాఫిటబుల్లో ఉంది ఈ కంపెనీ, అండ్ ఎలా రన్ అవుతుంది అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ రూమ్ లో. చూసారు కదా, ఆ రూమ్ లో నుండి అయితే మనం బయటకు వచ్చినాం. బయటికి రాగానే ఇక్కడ ఒక పెద్ద DCM అయితే ఆగుంది. ఆ DCM లో చూడండి మొత్తం గ్రేప్స్ ఉన్నాయి. ఆ DCM లో మనకి గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇందులోనైతే పోస్తారు అనమాట. పోసినాక ఆ గ్రేప్స్ అన్ని పైనకి వెళ్తాయి. పైనకి వెళ్ళినాక పక్కన ఉన్న మిషన్లోనైతే వాడతాయి. చూడండి, అది పక్కన ఉన్న మిషన్లో వాడినాక ఇది లోపల ఈ రూమ్లో ఏంటంటే పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నాయి కదా, ఈ కంటైనర్స్లోనైతే వాళ్ళు స్టోర్ చేస్తారు. లోపల వీడియోగ్రఫీ తీయొద్దన్నాడు. ఇప్పుడు మొత్తం చీకటి ఉంది, ఏం కనిపిస్తలేదు. ఎందుకంటే ఆ స్టోర్ అయిన వైన్ ఉంటుంది కదా, అదంతా రసం టైప్ అయిపోయినాక ఒక పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి, అవి వుడ్ కంటైనర్స్. అందులో స్టోర్ చేసి ఫుల్ కూల్ ఉంటుంది అనమాట, -degreesలో. మీరు చూడండి, లైట్గా ఫోటో వేసి చూపిస్తాను నేను పక్కన. అంత కూల్ ఉంటుంది. సో ఇందులో స్టోర్ చేస్తారు అనమాట. ఇందులో 4 to 18 months వరకు స్టోర్ చేసిన తర్వాతనే అవన్నీ బాటిళ్లలో నింపి వాళ్ళు అమ్ముతారు. దాని తర్వాత మనకి ఇట్లా బాటిల్ టైప్ వచ్చేసి మనకి సేల్ చేస్తారు అనమాట. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే, లోపల పోయినాక మొత్తం వీడియో మేకింగ్ ప్రాసెస్ ఏందో అనేది వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే వీడియో ప్రొహిబిటెడ్ అని చెప్పినాడు అక్కడ. లోపల అలవలేదంట. ఎందుకు అలవలేదంటే చాలా మంది పబ్లిక్ వచ్చారు. మాతో పాటు ఒక 30 members అట్లున్నారు. అందరు వీడియోలు తీసుకుంటూ పోతే టైం సరిపోదు కదా. సో అందుకనే వీడియో ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పాడు. అండ్ ఈ రూమ్లో ఏంటంటే మనకి వైన్ అనేది టేస్ట్ చేయిస్తారు అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ వైన్ మనమైతే టేస్ట్ చేయొచ్చు. వాళ్ళు ఒక 3-4 రకాల వైన్ అయితే మనకి ఒక 20-30 ml అయితే మనకు పోస్తారనమాట. అది మనం టేస్ట్ చేయొచ్చు. దాని టేస్ట్ ఎట్లుందో చెప్పొచ్చు అనమాట. సో లోపల అయితే అయిపోయింది మొత్తం. బయటకు అయితే వచ్చినాం. బయటకు అయితే వచ్చి ఒక వీడియో ఒక చిన్న పోజ్ ఇచ్చి మనం అయితే బయలుదేరదాం ఇంటికి. టైం అయితే అయిపోయింది. సో ఇక్కడ బాయ్స్ కన్నా గర్ల్స్ అయితే చాలా మంది వచ్చారు. సో వాళ్ళు ఓన్లీ 30 ml వైన్ అయితే పోస్తారు, చాలా అయితే పోయారు అనమాట. చాలా ఎందుకు వైన్ పోయారో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. అందరు ఇంటికి అయితే పోవాలి కాబట్టి మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటారు, అందుకనే 20-30 ml అయితే టేస్ట్ ఇస్తారు. సో వీడియోనైతే మీకు ఎట్లా అనిపించింది? ఈ వీడియోనైతే మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. సో ఇది ఒక కొత్త వీడియోనైతే మీ ముందు ట్రై చేశాను. మన తెలుగులో చాలామంది ఈ వీడియోనైతే తీయలేదన్నమాట. సో మనమైతే వెళ్ళి వీడియోనైతే కంప్లీట్గా చూపించినాము. లోపల కూడా చూపిద్దాం అనుకున్నాం కాబట్టి వాళ్ళైతే వీడియోకి నిరాకరించారు కాబట్టి మనమైతే చూపించినంత చూపించినాం. సో థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అస్. కమ్ బ్యాక్ సూన్. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. ఉంటా. బాయ్. రైట్.